మిత్రులకి వందనాలు. ఎట్టకేలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్తగా ఏర్పడినటువంటి చైర్మన్ గారు గౌరవనీయులు బుర్ర వెంకటేశం గారు, తర్వాత గౌరవ సభ్యులు సెక్రటరీ గారు, మొత్తానికి బోర్డు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఈరోజు. అంటే నిన్న తీసుకుంది. ఏమనంటే ఇక్కడి నుంచి డిసెండింగ్ ఆర్డర్ లోపల రిక్రూట్మెంట్ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, ఇట్లా ఈ గ్రూప్స్ రాసే అభ్యర్థుల యొక్క క్వాలిఫికేషన్ సేమ్ ఉంటుంది కాబట్టి మెరిట్లో ఉన్నటువంటి అంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ విద్యార్థులంతా కూడా ఒక ఉద్యోగానికంటే 2 ఎక్కువ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూల్స్లో సెలక్షన్ అండ్ రూల్స్ లోపల క్లాజ్ 6A ఉండేది. 2017 తర్వాత అంటే 2018లో దాన్ని డిలీట్ చేయడం జరిగింది. అంటే రిలింగ్విష్మెంట్ ఆప్షన్ ఒకప్పుడు ఉండే. మరి రిలింగ్విష్మెంట్ ఆప్షన్కి ఏమైందంటే చాలామంది అభ్యర్థులు కొంత మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, కొంత డబ్బులు చేతులు మారుతున్నాయని కొంత ఆరోపణలు, కంప్లైంట్స్ రావడం వల్ల ఆ క్లాజ్ని తీసివేయడం జరిగింది. అంటే రిలింగ్విష్మెంట్ ఆప్షన్ ఇక 2018 తర్వాత ఇస్తున్నటువంటి నోటిఫికేషన్లలో లేదు. అందుకే ప్రతి నోటిఫికేషన్ లోపల 1:2 కానీ 1:3 కానీ పిలవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇదే ఉద్దేశం, కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము ఆ బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా నోటిఫై చేసిన అన్ని పోస్టులను భర్తీ చేయాలని ఒక మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ ఇక్కడ జరుగుతున్న అసలు ప్రాక్టికల్గా జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు మనకు ఉదాహరణకి ఇప్పుడు తీసుకున్న కమిషన్ నిర్ణయం ప్రకారం కమిషన్ ఏం చెప్తా ఉంది, మనకి ఈరోజు వచ్చిన మీడియాలో సమాచారం ఏంది, ముందు గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటే గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేస్తారు, దాని తర్వాత గ్రూప్ 2 చేస్తారు. ఇప్పటికే గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయినప్పటికీ గ్రూప్ 3 మాత్రము గ్రూప్ 1 గ్రూప్ 2 రిక్రూట్మెంట్ అయిపోయినాకనే, అంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాతనే, వాళ్ళ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అయిపోయిన తర్వాతనే గ్రూప్ 3కి ఎంపిక చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా గౌరవ కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. అదొక మంచి పరిణామక్రమం, మంచిదే. మరి అదే ఈ విషయమే గ్రూప్ 3 గ్రూప్ 4 కూడా ఇంకొక 4-5 నెలలు, ఒక 5 నెలలు 6 నెలలు గ్రూప్ 4 కనుక ఫైనల్ రిజల్ట్ ఆపినట్లయితే ఇంకా ఇప్పుడు దాదాపుగా గ్రూప్ 4లో సుమారుగా 2000 పైన అంటే 2500 నుంచి 3000 మంది అభ్యర్థులు వాళ్ళు 1:1 సెలెక్ట్ అయినప్పటికీ రిపోర్ట్ చేయలేదని చెప్పి కొంత ప్రాథమిక సమాచారం అవుతుంది. ఇట్లా మొత్తానికైతే ఎట్టకేలకు గౌరవ కమిషను మరి దాని మీద నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి డిసెండింగ్ ఆర్డర్ లోపల అంటే ఒకటే క్వాలిఫికేషన్ తోటి 2-3 ఎగ్జామ్స్ ఉన్నట్లయితే, ఉదాహరణకు గ్రూప్ 1 గ్రూప్ 3 గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3, ఎందుకంటే గ్రూప్ 4 ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది కాబట్టి ఇక దాన్ని డౌన్ మెరిట్ లిస్ట్ అంటే, ఎందుకంటే మెయిన్గా జియో 81 అడ్డొస్తూ ఉంది, జియో 544 ఇవి ఎప్పుడో 1997-98లో ఇచ్చినటువంటి జియోలు. ఈ డౌన్ మెరిట్ లిస్ట్ లేకుండా ఫాలోఅవుట్ వేకెన్సీస్ అని నెక్స్ట్ రిక్రూట్మెంట్లు చేయాలనేదే వాటి యొక్క సారాంశం. మరి వాటి మీద స్పష్టంగా ఇప్పటికే గౌరవ సుప్రీంకోర్టు, గౌరవ హైకోర్టు కూడా తీర్పులు చెప్పి ఉన్నది. అవి కాలం చెల్లిన జీవోలు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఆ 2 జీవోలను రద్దు చేయడము, లేకపోతే ఆ 2 జీవోల ప్లేస్ లోపల ఒక కొత్త జీవోని తీసుకొచ్చి నిరుద్యోగులకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో లాగా లేదు. ఎప్పుడో 1997, ఇప్పుడంటే 25 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇంకా ఆ జీవోలను మనం అడ్డుపెట్టి నోటిఫికేషన్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నోటిఫికేషన్లలోనే డౌన్ మెరిట్ లిస్ట్ చేసుకునే విధంగా, అంటే సుప్రీంకోర్టు అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కంటే ఇవ్వకంటే ముందే సెకండ్ లిస్టు, థర్డ్ లిస్ట్ చేసి మ్యాక్సిమం నోటిఫై చేసినటువంటి వేకెన్సీలన్నింటినీ భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. సరే, ఏదేమైనా గౌరవ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిద్దాం. అదేవిధంగా మరి ఇప్పటికే గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ ఉంది, దాని మీద ఆల్రెడీ హైకోర్టులో ఇంటరిమ్ ఆర్డర్స్ ఒక 5-6 రిట్ పిటిషన్ల మీద వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా వాటి మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు, ప్రభుత్వం కౌంటర్ కూడా వేయలేదు. ఈరోజే కంటెంప్ట్ కేసు ఉన్నా కూడా కంటెంప్ట్ కేసులో మళ్ళీ 2 వారాలు సమయం తీసుకున్నట్లుగా మనకు విద్యార్థులు చెప్పారు, అభ్యర్థులు చెప్పారు. మరి నెక్స్ట్ వీక్లో ఈ దాదాపు 5-6 రిట్ పిటిషన్స్ కూడా అన్ని బంచేగా జస్టిస్ పుల్లా కార్తిక్ బెంచ్ మీద కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా గౌరవ జడ్జి గారు కానీ, గౌరవ హైకోర్టు వీటి మీద తొందరగా ఫైనల్ హియరింగ్ విని తొందరగా జడ్జిమెంట్ ఇచ్చినట్లయితే నాకు తెలిసినంత వరకు అయితే నిరుద్యోగులకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ డౌన్ మెరిట్ లిస్టులో ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఉన్నాయి కాబట్టి గురుకుల అభ్యర్థులు దాదాపుగా 1700 పోస్టులకు పైన నాన్ జాయినింగ్ వేకెన్సీస్ ఉన్నాయి.
ఆ వేకెన్సీస్ను నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళ చేత ఆయా కేటగిరీలలో భర్తీ చేయాలని చెప్పి అంతకుముందే గతంలో హైకోర్టులు సుప్రీంకోర్టులో ఆర్డర్స్ ఉన్నట్లుగా మనం గతంలో కొన్ని వీడియోలు చేసినాం. ఏదేమైనా గురుకుల అభ్యర్థులు కూడా త్వరలోనే న్యాయం జరగాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతనంగా అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధం లేదు, గురుకుల అంటే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కూడా కొత్తగా చైర్మన్ నియమించారు. మరి సంబంధించినటువంటి సెక్రటరీసు తర్వాత వచ్చి గౌరవ చైర్మన్ గారు కూడా విజ్ఞప్తి, ఎందుకంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగుల పక్షాన మీరు నిలబడి వారికి డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా నెక్స్ట్ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి మనకు అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా నెక్స్ట్ గ్రూప్ 4 రిక్రూట్మెంట్. ఈ గ్రూప్ 4లో దాదాపు 8,000 పోస్టులకు పైన రిక్రూట్మెంట్ అయింది. దాంట్లోపల ఇప్పుడు ఎందుకంటే మొత్తానికి ఈ 1 ఇయర్ లోపల ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకున్నది ఏంది, కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము 1 ఇయర్ లోపలనే 50,000 పైన పోస్టులు 55,000 పోస్టులను భర్తీ చేసినామని చెప్పి ప్రజలకు ఒక చెప్పుకోవాలి, అంటే నియామకాల మీద చిత్తశుద్ధిని చెప్పుకోవాలనే ఉద్దేశంగా 8,000 పోస్టులు అనేది బల్కి అంటే ఎక్కువ నంబర్ పోస్టులు కాబట్టి అది ఇమీడియట్గా భర్తీ చేయడం జరిగింది. మరి ఏదేమైనా దాంట్లో కూడా అభ్యర్థులు డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తే బాగుండు సార్ అని చాలామంది కూడా అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. మరి గౌరవ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ దీని మీద నిర్ణయం తీసుకొని డౌన్ మెరిట్ లిస్ట్ ఏమైనా అవకాశం ఉంటే గ్రూప్ 4 వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్న నిర్ణయం అయితే చాలా మంచి నిర్ణయం, దాన్ని స్వాగతిద్దాం. నాకు ఇప్పటికే అంటే నా యొక్క వీడియోలు ఎందుకంటే ఇంపార్టెంట్ అంశాల మీదనే వీడియోలు చేయడం జరుగుతూ ఉంది, అన్నిటి మీద చేయడం లేదు, నాకు టైం ఉండదు. ఈ ఇంపార్టెంట్ అంశాల మీద చేస్తున్నాను. దాదాపుగా నా వీడియోలు ఈ మధ్య చాలామంది విద్యార్థులు కానీ మిత్రులు ఉద్యోగులు చాలామంది వీడియోలు చూస్తూ ఉన్నారు. వేల మంది చూస్తున్నప్పటికీ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో మిత్రులు, విద్యార్థులు, స్టూడెంట్స్, ఉద్యోగాలు రాస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయాలని, మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే దాదాపుగా 99% నాకున్న లీగల్ పరిజ్ఞానంతో కరెక్ట్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.